ఫస్ట్ డే పీఠం పెట్టేటప్పుడు పాలు పొంగిచ్చి పరమన్నం అయితే చేస్తాం అనమాట. సో ఇలా నైవేద్యం అయితే చేసేసాను. పూజకన్నీ సిద్ధం చేసుకొని ఇక గురుస్వామి పీఠంకి అయితే పూజ అయితే చేసేసారు. మా వారు కన్యస్వామి కాబట్టి సో ఇప్పుడు ఈ కన్యస్వామి పీఠానికి అయితే గురుస్వామి పూజ అయితే చేపిస్తున్నారు అనమాట. ఒకే చోట గురుస్వామి పీఠం అలాగే కన్యస్వామి పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట. మా వారు మాల వేసుకోవడం చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. ఇక మా అన్నయ్య గురుస్వామి అవటంతో అన్ని కూడా దగ్గరుండి చేపిస్తున్నారనమాట. సో ఇక ప్రేమ్ చేత కొబ్బరికాయ అయితే కొట్టించి ధూపదీప నైవేద్యాలతో ఇలా పూజ అయితే చేసేసారు. ప్రేమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. జై జై సామి అనుకుంటూ. ఎంతైనా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. శివుని సంకల్పం లేనిదే ఈ మాల అయితే వేసుకునే వాళ్ళు కాదేమో నిజంగా చెప్పాలంటే. సో ఏది ఏ టైంలో జరగాలో అదే టైంలో జరుగుతుంది. మీరేమంటారు కమెంట్ చేయండి. నా వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా.